మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబ్ జిల్లా రెడ్డాల శివారు ఉన్నటువంటి సోమతండాలో గత 3 రోజుల క్రితం ఒక వివాహిత మహిళ స్వరూప ఎవరుతుందో ఆమె తన కూతురికి ఆరోగ్యం బాగాలని చెప్పి తనకు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి మహబూబ్ నుంచి తన సోమతండ నుంచి వరంగల్ వెళ్ళింది. తన బిడ్డని మాట కలుసుకునే నేపథ్యంలో అనిల్ అనే ఒక వ్యక్తి స్వరూపని బండి మీద నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నాగోల్కి ఉన్నటువంటి ఏరియా తీసుకెళ్లాడని తెలుస్తుంది. అక్కడ తీసుకెళ్లిన క్రమంలో కూడా మరి వారి మధ్యలో ఏం జరిగిందనేది మనకు అనుమానాస్పదంగా అయితే మనకు అనిపిస్తుంది. ఆమె మాత్రం అనిల్ బయటకు వెళ్ళిన క్రమంలో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి మనకు కొన్ని వార్తలు మనకు వచ్చాయి. ఆ సంఘటన తెలియడంతో అక్కడ నుంచి సమాచారం ఏదైతే అనిల్ వాళ్ళ ఇంట్లో రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న స్వరూపాన్ని సమాచారం చేసుకున్నటువంటి అనిల్ కుటుంబ సభ్యులు సోమతండ ఉంటే వాళ్ళ సమాచారం రాగానే ఇక్కడ ఇల్లు మొత్తం కూడా వాళ్ళు ఖాళీ చేసుకొని ఇంట్లో కూడా సామాన్ ఇంట్లో డోర్లు కూడా అట్లా వదిలిపెట్టేసి వీళ్ళు ఇక్కడ నుంచి రాత్రి ఇక్కడ నుంచి వేరే చోటికి మొత్తం పరారాయని తెలుస్తుంది. మరి ఎందుకు జరిగింది ఈ విషయము అనే సంఘటన మొత్తం సోమతండలో తీవ్ర చర్చ నడుస్తుంది. మరి అనిల్ మరి అక్కడికి హైదరాబాద్ నుంచి వరంగల్కి ఎందుకు వెళ్ళాడు, అక్కడ నుంచి స్వరూపని బైక్ మీద తన ఉన్న నాగోల్ ప్రాంతాన్ని ఎందుకు తీసుకెళ్లిన క్రమంలో అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కూడా ఉండడంతో మరి అక్కడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి మొత్తం పరాయని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ విషయం తెలుసుకున్నటువంటి మహబూబ్ రూరల్ పోలీసులు కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా సోమతండకు చేర్చుకొని కూడా ఇక్కడ వాళ్ళు కూడా పూర్తిగా బందోబస్తు అయితే నిర్వహించింది. ఎందుకంటే ఇటు ఎవరైతే అనిల్ అయితే ఉన్నాడో అనిల్ ప్లేస్ స్వరూప ఇల్లు కూడా పక్కనే ఉంటాయి సోమతండాలో. వీళ్ళు అంటే గత చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ప్రతిది కూడా వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కానీ స్వరూప బంగారం కూడా వీళ్ళు తాకట్టు పెట్టుకుని చాలా సందర్భాల్లో వ్యవసాయ పనులు వాడుకుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కిషన్ అనిల్ వాళ్ళ నాన్న కిషన్ కూడా వాళ్ళు మాలో వచ్చే స్వరూపాన్ని కూడా డబ్బులు ఇవ్వని చెప్పేసి బంగారం ఇవి తాకట్టు పెట్టుకుని చెప్పేసి కూడా చాలాసార్లు అంటే బలవంతం చేశాడు డబ్బుల కోసం అని చెప్పేది. అతను నన్ను ఇవ్వరు, నాకు పాప ఉంది, బాబు ఉన్నాడు, భర్త అంత అమాయకుడు, మేము ఎలా బతకాలి అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భంలో కూడా వాళ్ళని ప్రతిసారి కూడా ఇటు కిషన్ మరియు అనిల్ ఇద్దరు తండ్రి కొడుకులు కూడా డబ్బుల కోసం కానీ బంగారం కోసం కానీ తీవ్రంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేసేవారని తెలుస్తుంది. ఈ క్రమంలో మరి ఆ రోజు రాత్రి మరి ఏం జరిగింది తెలియదు. మొత్తానికైతే మొత్తం విగత జీవితంగా పడింది. అక్కడ నుంచి ఆమె చనిపోయిన సందర్భంలో కూడా తను ఎలా బయటపడాలి ఆ సందర్భంలో కూడా తను పక్కన ఉన్న ఒక చాకుతో చేయి కోసుకొని స్వరూప కొడుకుని ఎవరైతే తీసుకుని కూడా నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని కూడా తెలుస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ తండవాసులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుని చెప్తుంటే ఇక్కడ తండవాసులు మాత్రం ఆమెకి హత్య చేశారు, ఆమెను కావాలని హత్య చేశారు. ఇక్కడ మెడపై కూడా ఘాట్లు ఉన్నాయి, కాళ్ళకి కట్టారు. మొత్తం ఆమె చనిపోయేంత ఆత్మహత్య చేసిన పిరుకురాలు కాదు, ఆమెను కావాలని చంపారని చెప్పేసి ఇక్కడ ఉన్న తండవాసులు మాకు చెప్తారు. ఇంతే ఇరు వర్గాలు అంటే ఇటు అనిల్ వాళ్ళ ఇల్లు స్వరూప వాళ్ళు పక్కపక్కన ఉండడంతో మాత్రం ఏమైనా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి రూరల్ పోలీసులు ఇక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ ఇక్కడికి వచ్చి పూర్తిగా బందోబస్తు అయితే ఉదయం నుంచి నిర్వహిస్తున్నారు. మరి ఎంత జరుగుతుందో మరి ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు మధ్య ప్రయత్నం చేస్తున్నారు. మరి వాస్తవాలు ఏంటి, పోస్ట్ మార్టం నివేదిక వస్తే మాత్రం ఆమె ఆత్మహత్య అని పూర్తిగా నిర్ధారణకు అయితే రావచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.